అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రెజెంట్ ట్రెండింగ్ అంటే ప్రజలు, సమాజంలో ఉన్న వ్యక్తులు, మేధావులు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ అయ్యింది అనేది పెద్ద చర్చ జరుగుతుంది. యాక్చువల్‌గా ఇది ఎందుకు ఇంత హైలైట్ అనేది, దేనికోసం ఈ విషయము హైలైట్ అయింది, ఎవరు సృష్టించిన విషయం ఇది, ఎందుకు ఇప్పుడు అది ఈ విషయము ట్రెండింగ్‌గా తయారైంది. యాక్చువల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో చాలా సమస్యలున్నాయి. కానీ మనం ఒక సమస్య గురించి తెలుసుకుందాం. ఆ సమస్య ఏంటంటే అతిపెద్ద సమస్య, సమాజానికి, ప్రజలకి, విద్యార్థులకి చాలా అవసరమైనది. ఆహ్, ఈ ఏ గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు అప్రూవల్ చేపించుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర 5 కాలేజీలకు ఆల్రెడీ బిల్డింగ్స్ కంప్లీట్ చేసి సీట్ల అలొకేషన్స్ కూడా అయిపోయాయి. అంటే ఇంకా రెడీ టు ఓపెన్, ఆల్మోస్ట్ అన్నీ ఓపెనింగ్ 99% ఓపెన్‌లోకి అయిపోయాయి. కానీ సీట్స్ అలొకేషన్ ఒక్కటే కొంచెం ప్రాబ్లమ్ అయింది. సో, ఈ 5 మెడికల్ కాలేజీల వల్ల 700 మెడికల్ సీట్లు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏందంటే, జగన్మోహన్ రెడ్డి అందరికీ తెలిసిన విషయమే. ఆయన పేదల గురించి పదే పదే మాట్లాడుతుంటారు. పేదల గురించే చాలా పనులు చేశారు. అది ఇప్పుడు మళ్ళా టాపిక్ వేరే చోటుకెళ్తుంది. 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు వాళ్ళకు అమ్మకోకుండా, ప్రైవేటు వారికి ఇవ్వకుండా ప్రభుత్వమే నడపాలి. పేద విద్యార్థులకు ఈ వైద్య విద్య, ఈ మెడికల్ సీటు అనేది తక్కువ ఖర్చుతోనే పేద విద్యార్థులు కూడా చదువుకోవాలి, మెడికల్ విద్యను డాక్టర్లుగా తయారవ్వాలన్న ఒక ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంటే నడపాలన్న ఒక ఉద్దేశంతో ప్రారంభించారు. మనందరికీ తెలుసు, గతంలో మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా రెవల్యూషన్ తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కానీ, 104 కానీ, 108 కానీ, ఇట్లాగా ఫీజు రీయింబర్స్మెంట్ కానీ చాలామందికి ఇవన్నీ యూజ్ అయినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో ఇంకొక 2 స్టెప్పులు వేసి ఒక విజన్ ఆలోచించారు. రాజశేఖర రెడ్డి గారు ఇన్ని తెచ్చారు, దీన్ని కంటిన్యూగా ఇంకా పేదలకు ఇంకా మేలు చేయాలన్న ఉద్దేశంతో ఇంకొక 2 అడుగులు వేశారు. రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 అడుగులు వేశారు. ఏ విధంగా అంటే, ఆయన ఒక విజన్ చేశాడు. 17 మెడికల్ కాలేజీలు, ప్రతి ఒక్క పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజీ. ఆ పార్లమెంటుకు మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ఆ పార్లమెంటులో వచ్చే మండలాల్లో ఉండే పిఎస్సీలు కానీ, కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్లు కానీ ఈ మెడికల్ కాలేజీ లింక్ చేస్తూ పిహెచ్సిల ద్వారా ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క విలేజ్ క్లినిక్ అనుసంధానం చేశారు. విలేజ్ క్లినిక్ ద్వారా పిఎస్సి నుంచి జిల్లా పార్లమెంట్లో ఉన్న మెడికల్ కాలేజీ, మెడికల్ హాస్పిటల్, ఈ విధంగా ఇంటిగ్రేట్ చేస్తూ, అన్నిటికీ అనుసంధానం చేస్తూ ఒక హైరార్కీని, ఒక ప్రణాళిక ప్రకారము, ఒక గొప్ప ఉద్దేశంగా, చాలా మెచ్చుకోవాల్సిన విషయం. కేవలం మెడికల్ కాలేజ్, హాస్పిటల్ రావడమే కాకుండా దానికి అనుసంధానం చేస్తూ పిఎస్సి సెంటర్లకు, సిఎస్సి సెంటర్లకి, తర్వాత మండలం తర్వాత విలేజ్ క్లినిక్లో ఈ పిఎస్సిలో కూడా ఇక్కడ కూడా ఒక కొత్త కాన్సెప్ట్ చేశారు. 104 ద్వారా ప్రతి ఒక్క పిఎస్సిలో 3 మెడికల్ డాక్టర్లు ఉంటారు. ఆ డాక్టర్లు అయితే ఒక డాక్టర్ హాస్పిటల్లో ఉన్న, పిఎస్సిలో ఉన్న, తర్వాత ఇద్దరు డాక్టర్లు 104 ద్వారా ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ని టచ్ చేసి, హౌస్ హోల్డ్లో ఉన్న ప్రతి పేషెంట్ను వెరిఫై చేసి, పేషెంట్ యొక్క హెల్త్ ప్రొఫైల్ను ప్రిపేర్ చేసి, ఆ హెల్త్ ప్రొఫైల్ను డేటాబేస్కు, ఆ మండలానికి, ఆ పిఎస్సికి లింక్ చేస్తూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క సిటిజన్ యొక్క హెల్త్ ప్రొఫైల్ను తయారు చేయడానికి ఇంత హైరార్కీ, ఇంత విజన్గా ఆలోచించారు. కిందన్న హౌస్ హోల్డ్, తర్వాత పేషెంట్ దగ్గర నుంచి విలేజ్ క్లినిక్ నుంచి పిఎస్సి నుంచి మెడికల్ కాలేజు, మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ ఇవన్నీ ఇప్పుడు చెప్పినవన్నీ గవర్నమెంట్ సైడ్, ప్రైవేట్ సైడ్ కాదు. ఈ విధంగా ఒక విజన్తో
ఒక గొప్పగా ఆలోచించి 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే దీనివల్ల పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నత విద్య ఇప్పుడు 2,00,00,000 పెట్టే మెడికల్ సీట్ అంటే మినిమం 2 crores ఉంటుందని మనకందరికీ తెలుసు. 2,00,00,000 ఖర్చు పెడితే కానీ ఒక మెడికల్ సీట్ రాదు. ఒక డాక్టర్గా సర్టిఫికేట్ రాదు. డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేట్ రాదనేది మనందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది పేదలు ఉన్నారు. పేదలు కూడా చదువుకోవాలి. పేదలు చదువుకి డబ్బు అనేది అడ్డం కాకూడదు అనే ఉద్దేశంతో, ఇంత గొప్ప ఉద్దేశంతో ప్రతి ఒక్క పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజు, తర్వాత చెప్పినట్టు సిఎస్సికి అనుసంధానం చేస్తూ, తర్వాత విలేజ్ లెవెల్లో విలేజ్ క్లినిక్ అనుసంధానం చేస్తూ, ప్రతి ఒక్క పేషెంట్ని వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తూ, ప్రతి ఒక్క 104 ద్వారా ప్రతి ఒక్క వీక్ ఆ విలేజ్కి వెళ్ళి వాళ్ళకు వెరిఫై చేసి వాళ్ళ బీపీ, షుగర్ ఇవన్నీ చెక్ చేసి ఏమన్నా ట్యాబ్లెట్లు ఉచితంగానే బీపీకి రిలేటెడ్, షుగర్ రిలేటెడ్ ట్యాబ్లెట్లు ఇచ్చి, ఒకవేళ కండిషన్ ఎక్కువ ఉంటే పిఎస్సికి పంపించడము, పిఎస్సి నుంచి తర్వాత జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి పంపించడము. ఈ విధంగా ప్రజలకి బెనిఫిట్ అయ్యేటట్లు, ప్రతి ఒక్క పేద విద్యార్థులు మెడికల్ కాలేజ్ ద్వారా చదువుకునేటట్లు, ప్రజలకు ఆరోగ్యము వచ్చేటట్లు ఇంత గొప్పగా ఆలోచించిన గొప్ప నాయకుడు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవ్ చేసుకొని వస్తే గవర్నమెంట్ మారింది. చంద్రబాబు గారు యథావిధంగా ప్రైవేట్ పరులకి పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. దీనిపైన పేద విద్యార్థులు, మేధావులు అందరూ విమర్శలకు స్టార్ట్ చేశారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది పేదలకు ఉపయోగపడాలి. ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళు కోట్లలో ఫీజులు, యాజమాన్య కోటాల్లో ఇవన్నీ అమ్మేసుకుంటారు, పేదలకు నష్టం జరుగుతుందని ప్రతి ఒక్క పేద విద్యార్థి, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క ఇంటలెక్చువల్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించడం అనేది స్టాప్ కావాలి. ఇటువంటి చర్చ, ఈ విషయం, ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం అవుతున్న విషయం అనేది టోటల్గా డైవర్ట్ కావాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ఆల్రెడీ చెప్పాం కదా, 40 years ఇండస్ట్రీ, రాజకీయాల్లో చాణక్యుడు, ఆ వ్యవస్థల్లో చాలా గ్రిప్ ఉందని. సో ఈ చంద్రబాబు గారు ఏం చేశారంటే ఈ మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్ని, మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వారు అనేది ప్రజలు డిస్కస్ చేయకూడదు, వీళ్ళెవరినో టాపిక్ డైవర్ట్ చేయాలని చెప్పి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని పిక్చర్లోకి తెచ్చాడు. ఇంకా ప్రతి ఒక్కరూ ఇప్పుడు చూస్తున్నాం, గత 3-4 రోజుల నుంచి మెడికల్ కాలేజీలు పాపం వాళ్ళు 2 months నుంచి ప్రైవేట్ పరం అవుతున్నదని వాళ్ళు రోడ్డెక్కి విమర్శించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోటీసులు ఇస్తున్నారు, ధర్నాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక్కడ ఇంకొకటి ఆలోచించాలి, 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరంతో పాటు తర్వాత ఇంకొక సైడు మెడికల్ విద్యార్థులు అంటే ఎంబీబీఎస్ కంప్లీట్ అయినాక ఇన్హౌస్గా డాక్టర్లు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న ఇన్హౌస్ డాక్టర్లు కూడా ధర్నా చేస్తున్నారు. వీళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు గత 2 నెలలుగా అంటే, చంద్రబాబు గారు అధికారంలోకి వస్తూనే జీవో నెంబర్ 85 తెచ్చారు. జీవో నెంబర్ 85 ఏంటి? ఈ జీవో నెంబర్ 85 అంటే ఎంబీబీఎస్ సర్టిఫికేటు డాక్టర్లు అయిన తర్వాత ఇన్హౌస్లో చేస్తున్న డాక్టర్లు వాళ్ళు కొద్ది కాలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో, రిమోట్ ఏరియాల్లో, ట్రైబల్ ఏరియాల్లో పనిచేస్తే వాళ్ళకు పీజీ సీట్లు అంటే నెక్స్ట్ లెవెల్, ఎంబీబీఎస్ నుంచి నెక్స్ట్ లెవెల్లో పీజీ సీట్ కోసము, పెద్ద చదువుల కోసము వీళ్ళకి 50% రిజర్వేషన్ వస్తుంది. ఆ రిజర్వేషన్ని 15% కుదించాడు. అంటే ఈ కుదించడం వల్ల చాలామంది పేద విద్యార్థులు ఈ పీజీ లెవెల్కి వెళ్ళకుండా ఇక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఒక పీజీ అంటే మళ్ళీ ఒక 2 కోట్లు ఖర్చు పెట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడే ఆగిపోతారు. వాళ్ళు పై చదువులు చదువుకోలేరు. మళ్ళీ పేద విద్యార్థులకు ఇది ఇబ్బంది. సో వాళ్ళు పేద విద్యార్థులు మేము ఇన్హౌస్ చేస్తున్నాము, గవర్నమెంట్కు సర్వ్ చేస్తున్నాం, పబ్లిక్కు సర్వ్ చేస్తున్నాము, మా రిజర్వేషన్ మాకే ఉంచండి, మా రిజర్వేషన్ని తగ్గియద్దు అని చెప్పి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఆ ధర్నాను ఆ ప్రైవేట్ సీట్లు కూడా ఇప్పుడు గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఈ పీజీ మెడికల్ సీట్స్ను కూడా రిజర్వేషన్స్ కూడా తగ్గించి ఆ పీజీ సీట్లను కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. చంద్రబాబుకి ఏకైక లక్ష్యము డబ్బు సంపాదనే ఉన్నట్టుంది. ప్రజలకు మేలు చేద్దాం, పేద విద్యార్థులకు మేలు చేద్దాము, సమాజానికి మంచి జరుగుతుంది, మంచి ఆలోచిద్దాం అనేది లేదు. ఎంతసేపు ఉన్నా ప్రైవేట్ పరం. ఇవన్నీ ఇప్పుడు ఈ 2 టాపిక్లు చెప్పాం కదా, ఒక వైద్య విద్యలోనే 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి 17 మెడికల్ కాలేజీలు పీజీ సీట్లు అమ్ముకోవడము. ఈ రెండు ఇష్యూలను డైవర్ట్ చేయాలంటే ఒక పరిష్కార మార్గం ఆయన కొత్తగా సృష్టించింది. అది జనరల్గా వచ్చేది కాదు, సృష్టించింది. అసలు దాంట్లో అంత ఇష్యూ లేదు.
అంటే ఆయనే చెప్తున్నారు ప్రసాదం తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఈవో గారే చెప్తున్నారు అనుమానంగా ఉంది, నిర్ధారణ కాలేదు. నిర్ధారణ అయిన తర్వాత నువ్వు మాట్లాడాలి, దాని మీద విమర్శలు చేయాలి, దాని మీద ఎవరు చేశారో దాన్ని విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. అనుమానం ఉండే దాన్ని స్ప్రెడ్ చేసి అతనికి చాలా వ్యవస్థ, మీడియా వ్యవస్థ, దాని చాలామంది పనిచేసే టీమ్స్ ద్వారా నేషనల్ లెవెల్లో, ఏపీ లెవెల్లో ప్రతి ఒక్కరూ ఇదే డిస్కస్ చేయాలి అనే ఉద్దేశంతో అసలైన ప్రజా సమస్యలు, పేదల విద్యార్థుల సమస్యలు, ప్రజల సమస్యలు అయిన ఈ 2 టాపిక్లు, ఏది మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజీలు అమ్మేసుకోవడం ప్రైవేట్కు, పీజీ మెడికల్ సీట్లను అంటే జీవో నెంబర్ 85ని రద్దు చేయమని పీజీ విద్యార్థులు అడుగుతున్నది, ఆ టాపిక్ను, ఈ రెండింటిని, ఇవి 2 ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకుంటే ఆయనకు వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న అంటే ఆయన చుట్టూ ఉన్న కోటరీకి అమ్ముకోవాలనే ఉద్దేశంతో ఇది చేశారు. దీన్నే టాపిక్ డైవర్షన్ అంటారు. ఆయన ఇట్లాగా ఆంధ్రప్రదేశ్లో చాలా టాపిక్ ఉన్నాయి, ఇది ఒక టాపిక్.